రియల్లీ గుడ్. అబ్బవరం గారు వరం ఇచ్చేసారు. అబ్సల్యూట్లీ ఫ్యామిలీ కూడా వచ్చి చూసే మూవీ. సో మస్ట్ వాచ్. మీకు నచ్చిన పాయింట్ ఏంటి ఈ సినిమా? నాకు అది ఇదనేం లేదు. కిరణ్ అబ్బవరం గారి లుక్స్ చాలా బాగున్నాయి అండ్ ఆయన కామెడీ టైమింగ్ కానీ అండ్ హీరోయిన్ రియాక్షన్స్ కానీ. నరేష్ గారు ప్రతి దానికి వదులుతూనే ఉన్నారు ఆయన ఉన్నంతసేపు కామెడీ. సో అది చాలా బాగుంది. కొంచెం ఈ డబుల్ మీనింగ్ అనిపించినా కూడా అంటే ఫ్రెష్ ఫీల్ అబ్సల్యూట్లీ ప్రతి మూవీకి ఉండాలి కాబట్టి సేమ్ అట్లానే ఉంది. అండ్ వెన్నెల కిషోర్ గారు కొంతసేపు ఉన్నా కూడా ఆయన యాక్టింగ్ ఎలాగో మనకు తెలిసిందే. ఆ స్కోప్ చాలా బాగా యూజ్ చేశారు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఫైట్ సీన్స్ అయినా బాగానే ఉన్నాయి. అదైనా కామెడీ క్రియేట్ చేసింది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. యా అబ్సల్యూట్లీ నరేష్ గారి కామెడీ అయితే దట్స్ గుడ్. ఎందుకంటే ఆయన బేసిక్గానే ఇప్పుడు అన్నీ కూడా అలాంటి డబుల్ మీనింగే వాడతారు. నరేష్ గారు ఉన్నారంటే ఉంటుంది అది. అందులో కూడా ఆయన ఫ్రెష్గా అనిపించారు. రొటీన్గా చూసినట్టు మనకి ఏమనిపించలేదు. కామెడీ అయితే చాలా బాగుంది. కే ర్యాంపే అబ్బవరం గారిదే. కే ర్యాంప్ కిరణ్ అన్న ఏదైతే ప్రామిస్ చేశారో 200% దాన్ని నిలబెట్టుకున్నాడు. మెయిన్గా స్టోరీ అంటే అందరూ ఏదో కామెడీ సినిమా ఏదో కొన్ని కుళ్ళు పంచులు వేసి నవ్విచ్చేసి స్టోరీ లేకుండా తీస్తారనే ఫీల్తో ఉన్నారేమో. బట్ ఈ సినిమాలో మాత్రం కంటెంట్ ఉంది, కామెడీ ఉంది, లవ్ స్టోరీ ఉంది, ఎమోషన్ ఉంది, రిలేషన్షిప్స్ గురించి మాట్లాడడం ఉంది. ఒక లాస్ట్లో ఒక కన్క్లూజన్ కూడా ఇస్తారు. అదైతే వేరే లెవెల్ అని చెప్పాలి. పెరగడంలో మనం ఏదన్నా తప్పుగా పెరుగుతామే కానీ పేరెంట్స్ ఎప్పుడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మర్చిపోరు అనే ఒక డైలాగ్ కానీ ఇలా చాలా విషయాలు చాలా బాగా నచ్చాయి నాకు. హీరో యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. ఇప్పటి వరకు కిరణ్ అన్నని మీరు ఎప్పుడు చూడని విధంగా చూపించారు ఇందులో. నేను ఈ టైప్ ఆఫ్ యాంగిల్ కూడా నేను చేయగలను, నాకు ఈ యాక్టింగ్ కూడా ఈజీనే అన్నట్టు చాలా ఈజీగా చేశారు. బాలయ్య బాబు సాంగ్తో ఎంట్రీ ఇలా కొన్ని చాలా బాగా అనిపించింది. ఇంకొంచెం థ్యాంక్ యూ కిరణ్ అన్న. ఎందుకంటే ఎవరైతే యూట్యూబ్లో ఉండి కొంచెం ఏదో బాగా ఫేమ్ అవుతున్నారు, ఫిమిలర్గా ఉన్నారు, వాళ్ళని కూడా స్క్రీన్ పైన చూపించడం చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మెయిన్గా నా ఫ్రెండ్ నవీన్ నాయక్ పోల్ చొక్కాని కావచ్చు, వనజ అని ఒక అమ్మాయి చేసింది, రగడి అన్న, ఇంకా చాలామంది చిన్న క్యారెక్టర్లు, కొన్ని డైలాగ్స్, ఇవన్నీ నాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చాయి. ఎందుకంటే అందరూ అనుకున్న మనం కూడా బిగ్ స్క్రీన్లో కనిపించాలి అని అవకాశం రావడం చాలా తక్కువ మందికి ఉంటుంది. అది దొరికింది. సో చాలా థ్యాంక్స్ కిరణ్ అన్న. ఇంకా ముందు కూడా చాలా మందికి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. సినిమాలో మీరు ఏదైతే ఊహించుకొని వెళ్తారో అంతకంత ఉంది సినిమా. ఇదేమంటారు వన్ సైడెడ్గా విన్నారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. కొన్ని చిన్న ఫ్లాస్ ఉంటాయి బట్ ఓవరాల్గా చాలా బాగుంది. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. హ్యాపీ దివాళీ. ఆ సెంటిమెంట్ తండ్రి కొడుకుల సెంటిమెంట్ కానీ అసలు కంటతడి చెప్పిస్తాడు. సినిమా అయితే చాలా బాగుంది. అలాగే సాంగ్స్ కూడా చాలా బాగుంది. సినిమా ఎలా ఉందంటే కొత్తగా అనిపించింది. సినిమా కూడా కొత్తగా అనిపించింది. అంటే కిరణ్ తీసినట్టుగా అంటే మామూలు ప్రతి సినిమా కూడా ఒక కొత్తదాన్ని చూపిస్తాడు. ఈ సినిమా ద్వారా కూడా చాలా కొత్తగా చూపించాడు. సినిమా కూడా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది. అంటే లవర్స్ మధ్యలో ఉన్నా కూడా బాండింగ్ అంటే ఎలా ఉంటుంది అంటే ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఫస్ట్ లవ్ ఉంటుంది, తర్వాత కట్ చేస్తే ఏమవుతుంది అంటే నైన్ చెప్పిందే జాగాలి అని ఒక ఈగో అనేది ఉంటుంది. చూసిన ఆ ఈగో గురించి కూడా ఒక మంచి క్లారిటీ ఇచ్చాడు. ప్రొడక్షన్ బాగున్నాయి. ఆర్ఆర్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ సూపర్. ఈ దీపాలకి కింద ఇట్టు కొట్టాం, అందులో ఎలాంటి డౌట్ లేదు. ర్యాంప్ ఆడిచ్చావు థియేటర్.